In case tax authorities deny a particular person to opt for composition scheme, ఒకవేళ ట్యాక్స్ అథారిటీస్ పర్టికులర్ పర్సన్ని డినై చేసినారంటే, ఏదైతే ఒక పర్సన్ రిజిస్టర్డ్ పర్సన్ ఆయన కంపోజిషన్ స్కీమ్ కోసం అప్లై చేసినారు, కానీ ట్యాక్స్ అథారిటీస్ వచ్చి కంపోజిషన్ స్కీమ్కి ఆయన ఎలిజిబుల్ లేదు, ఆ యొక్క రిజిస్టర్డ్ పర్సన్ ఎలిజిబుల్ లేదు అని ఎప్పుడైతే ట్యాక్స్ అథారిటీ డినై చేసిందో ఆ రోజు నుంచే ఎఫెక్టివ్ డేట్ అయిపోతుంది. ఆ సర్చ్ డినయల్ అంటే ఏ రోజైతే డినై చేసినారో ఆ రోజే ఎఫెక్టివ్ డేట్ అయిపోతుంది. అంటే ఆ రోజు నుంచే అది ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కంపోజిషన్ స్కీమ్ కోసం అప్లై చేసినారో వాళ్ళు కంపోజిట్ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు అని ఆ రోజు నుంచి ఎఫెక్టివ్ అయిపోతుంది. ఏ రోజైతే ట్యాక్స్ అథారిటీస్ డినై చేసినారో ఆ రోజు నుంచి ఎఫెక్టివ్ అయిపోతుంది. తర్వాత ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఫ్రమ్ కంపోజిషన్ స్కీమ్. ఒకవేళ కంపోజిషన్ స్కీమ్కి సప్లయర్ కానీ రిజిస్టర్డ్ పర్సన్ కానీ కంపోజిషన్ స్కీమ్ అప్లై చేసుకున్నాడండి, కానీ ఏదో ఒక రీజన్ వల్ల, ఏదో ఒక కారణం వల్ల విత్డ్రాయల్ చేయాలనుకుంటున్నాడు, కంపోజిషన్ స్కీమ్ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నాడు. అయితే దానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఫ్రమ్ ది కంపోజిషన్ స్కీమ్ షెల్ బి ద డేట్ ఇండికేటెడ్ బై హిమ్ ఇన్ హిస్ ఇంటిమేషన్. ఏదైతే డేట్ మెన్షన్ చేసి ఉంటాడో షెల్ బి ద డేట్ ఇండికేటెడ్ బై హిమ్, ఆయన ఒక డేట్ మెన్షన్ చేసి ఉంటాడు, సప్లయర్ కానీ రిజిస్టర్డ్ పర్సన్ కానీ నేను విత్డ్రా చేసుకుంటున్నాను కంపోజిషన్ స్కీమ్ నుంచి అని ఒక డేట్ మెన్షన్ చేసి ఉంటాడు అని, ఈ డేట్ నుంచి అని. ఆ డేటు లేకుంటే వేరే డేటా, బట్ సచ్ డేటా మే నాట్ బి ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఏదైతే డేట్ ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నాడో ఆ డేట్ వచ్చి ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉండకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్లో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ నుంచి మార్చ్ లోపల, ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 24 అనుకుంటాం, ఏప్రిల్ 2024 నుంచి మార్చ్ 2025 వరకు ఈ టైం పీరియడ్లో ఒకవేళ సప్లయర్ వచ్చి నేను కంపోజిషన్ స్కీమ్ వద్దు, నేను బయటికి రావాలనుకున్నప్పుడు ఇంటిమేషన్ ఇస్తాడు కదండి, అది వచ్చి ఈ పీరియడ్లో బిగినింగ్ ఆఫ్ ది కమెన్స్మెంట్ ఇయర్ ఉండకూడదు. అంటే మే నాట్ బి ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ సచ్ ఇంటిమేషన్ ఈజ్ బీయింగ్ ఫైల్డ్. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే డేట్ ఉందో అది వచ్చి ఏప్రిల్ 1 అంటే ప్రయర్ డేట్ ఉండవుతుంది అంతే. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నేను చేస్తున్నానంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నేను విత్డ్రా చేస్తున్నానంటే నా ఎఫెక్టివ్ డేట్ వచ్చి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ముందు ఉండకూడదు. అంటే ఈ నా ఎగ్జాంపుల్లో 1 ఏప్రిల్ 2024 కంటే ముందు ఉండకూడదు ఒకవేళ నేను విత్డ్రా చేయాలనుకుంటే అనేది అర్థం అండి. ఇది సచ్ ఇంటిమేషన్ ఈజ్ బీయింగ్ ఫైల్డ్. తర్వాత కంపోజిషన్ స్కీమ్ ఫర్ స్మాల్ సర్వీస్ ప్రొవైడర్స్. This section provides an option to registered person whose aggregate turnover in the preceding financial is up to 50 lakhs. కొన్ని ఉన్నాయండి కంపోజిషన్ స్కీమ్ అండి, స్మాల్ సర్వీస్ ప్రొవైడర్స్కి కూడా ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళు కూడా బెనిఫిట్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళకి కొంచెం కంప్లైంట్స్ రిక్వైర్మెంట్ తక్కువైపోతుంది, ట్యాక్స్ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో కొంచెం తక్కువైపోతుంది. ది సెక్షన్ ప్రొవైడ్స్ అన్ ఆప్షన్ టు రిజిస్టర్డ్ పర్సన్. ఇది రిజిస్టర్డ్ పర్సన్కి ఆప్షన్ ఇస్తుంది. ఎవరు రిజిస్టర్డ్ పర్సన్ అంటే హూస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ది ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో అప్ టు 50 lakhs వరకు ఉందంటే వాళ్ళు కంపోజిషన్ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారండి. అంటే స్మాల్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇది మనం ఇంతకుముందు చదువుకున్నట్టు అది థ్రెషోల్డ్ వేరే అండి. ఇంతకుముందు నేను వేరే పార్ట్లో ఒక థ్రెషోల్డ్ చెప్పాను, 1.5 crore ప్రీవియస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ 1.5 crore ఉండాలి ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే అరౌండ్ 8 స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్లో మాత్రం 75 lakh రూపీస్ అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో 75 lakh రూపీస్ వరకు ఉంటే వాళ్ళు కంపోజిషన్ స్కీమ్లో ఎలిజిబుల్ అయిపోతారు. కానీ ఇది వేరే అండి. ఈ థ్రెషోల్డ్ అయితే చెప్తున్నాను నేను ఇక్కడ, ఈ థ్రెషోల్డ్ వేరే అండి. ఇది స్మాల్ సర్వీస్ ప్రొవైడర్స్కి ప్రొవైడ్ చేస్తారు ఈ బెనిఫిట్. దీంట్లో కూడా టర్న్ ఓవర్ లిమిట్ ఏంటంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్ 50 lakhs వరకు అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్ ఉంది. అది కూడా సేమ్ మనం ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో చూడాలి. అప్ టు 50 lakhs వరకు తీసుకోవచ్చు అండి వాళ్ళు కంపోజిషన్ స్కీమ్ బెనిఫిట్ తీసుకోవచ్చు. స్మాల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇంక్లూడింగ్ ఈ 50 lakhs ఏమైపోయింది, ఇంక్లూడింగ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండి. అండ్ హూ ఈజ్ సప్లయింగ్ సర్వీసెస్ టు పే ట్యాక్స్ అండర్ కంపోజిషన్ స్కీమ్ టు పే ట్యాక్స్ at 3%, ఇంక్లూడింగ్ ఎగ్జామ్ట్ సప్లైస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ మనం అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ప్రీవియస్ ఇయర్లో మనం అగ్రిగేట్ టర్న్ ఓవర్ 50 lakhs ఉందా లేదా అని చెక్ చేసేదానికి, అంటే ఈ కండిషన్ మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసేదానికి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎగ్జామ్టెడ్ సప్లైస్ కూడా మనం కన్సిడర్ చేయాలి ఆ క్యాలిక్యులేషన్లో. అండ్ హూ ఈజ్ సప్లయింగ్ సర్వీసెస్ టు పే ట్యాక్స్ అండర్ కంపోజిషన్ స్కీమ్. ఎవరైతే సర్వీసెస్ సప్లై చేస్తున్నారో వీళ్ళు ట్యాక్స్ కట్టాలి కంపోజిషన్ స్కీమ్ నుంచి.
ట్యాక్స్ ఎంత కడతారు వీళ్ళు? 3% ట్యాక్స్ కడతారండి. ఎఫెక్టివ్ రేట్ ఎంత? 6%. అంటే సీజీఎస్టీ 3%, ఎస్జీఎస్టీ 3%. లేకుంటే యూనియన్ టెరిటరీ ఉంటే యూనియన్ టెరిటరీ జీఎస్టీ అది ఉంటుందండి. సీజీఎస్టీ ప్లస్ ఎస్జీఎస్టీ లేకుంటే యూనియన్ టెరిటరీ జీఎస్టీ ఆన్ ఫస్ట్ సప్లైస్ ఆఫ్ సర్వీసెస్ అప్ టు అన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ 50 lakh. వాళ్ళ ఫస్ట్ సప్లైలో అగ్రిగేట్ టర్న్ ఓవర్ 50 lakh వరకు వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. మేడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్. 1st April తర్వాత మేడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st of April ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్. 1st April తర్వాత ఏ ఫైనాన్షియల్ ఇయర్లో అయినా కూడా వాళ్ళు ఒక 50 lakhs వాళ్ళ టర్న్ ఓవర్ ఉంది అంటే, లిమిట్ ఉందంటే వాళ్ళు కంపోజిషన్ స్కీమ్ బెనిఫిట్ తీసుకోవచ్చు. వాళ్ళ దాంట్లో జిఎస్టీ 6% పే చేస్తారు. ఇంట్రా స్టేటే ఉంటుంది మ్యాక్సిమం. 3% జిఎస్టీ, 3% సిజిఎస్టీ, 3% ఎస్జిఎస్టీ. ఎందుకంటే మనం ఆల్రెడీ పార్ట్ 1లో చదువుకున్నామని ఇంటర్ స్టేట్ సేల్స్ చేయలేరు. కంపోజిషన్ డీలర్ అయితే ఇంటర్ స్టేట్ చేయలేరు. కంపోజిషన్ స్కీమ్ ఓన్లీ ఫర్ ఇంట్రా స్టేట్ సప్లయర్స్కి మాత్రమే దొరుకుతుంది. ఇంటర్ స్టేట్ సప్లై చేసిన వాళ్ళకి కంపోజిషన్ స్కీమ్ ఎలిజిబుల్ కాదు, వాళ్ళు దానికి క్వాలిఫై కారండి. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్స్క్లూడ్స్ సప్లై. ఏమేమి మనం ఎక్స్క్లూడ్ చేయాలి? అగ్రిగేట్ టర్న్ ఓవర్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమేమి మనం ఎక్స్క్లూడ్ చేయాలి అది చూడబోతున్నాం ఇప్పుడు మనం. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్స్క్లూడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ బై వే ఆఫ్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్. ఒకవేళ మనం ఏమైనా లోన్ ఇచ్చిండొచ్చు, అడ్వాన్సెస్ ఇచ్చిండొచ్చు. మన బిజినెస్ ద్వారా మనం లోన్స్ ఇచ్చిండొచ్చు, అడ్వాన్స్ ఇచ్చిండొచ్చు. అది మనం అగ్రిగేట్ టర్న్ వల్ల మనము కలపొద్దండి. ఎందుకంటే మనకు సర్వీసెస్ కాదు, మనం సర్వీస్ ఇచ్చిన తర్వాత మనకు వచ్చిన కంపన్సేషన్ కాదు అది. సర్వీస్ నుంచి మనకు వచ్చే రెవెన్యూ కాదు, సర్వీస్ నుంచి మనకు వచ్చే ఇన్కమ్ కాదు అది, బిజినెస్ ఇన్కమ్ కాదు అది. అది మనము లోన్స్ ఇస్తున్నాం, అడ్వాన్సెస్ ఇస్తున్నాం కాబట్టి అది ఈ పర్వ్యూలో రాదు. అంటే అది మనం కలపొద్దు. అగ్రిగేట్ టర్న్ వల్ల మనం అది కలపొద్దు, అది ఎక్స్క్లూడ్ చేయాలి మనం. ఎక్స్క్లూడ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ బై వే ఆఫ్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ సో ఫార్ యాజ్ ది కన్సిడరేషన్ ఇస్ రిప్రజెంటెడ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిస్కౌంట్. అది మనం ఇగ్నోర్ చేయాలండి. లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ మనం కన్సిడర్ చేయదు, క్యాలిక్యులేషన్లో తీసుకోవద్దు. 50 lakhs ఉందని చెక్ చేసినప్పుడు ఆ క్యాలిక్యులేషన్ మనం తీసుకోవద్దు. సో ఫార్ as a consideration represented by way of interest of discount. Who cannot opt for composition scheme అండి? అండర్ సెక్షన్ 10 subsection 2A ప్రకారం ఎవరు ఆప్ట్ చేయలేరు కంపోజిషన్ స్కీమ్? నో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కెన్ బి క్లెయిమ్డ్ బై ది సప్లయర్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ who cannot opt for composition scheme under section ఎవరెవరు ఆప్ట్ చేయలేరు? నో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కెన్ బి క్లెయిమ్డ్ బై ది సప్లయర్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయలేరు దీంట్లో. కాబట్టి ఇంట్రెస్టెడ్ సేల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు దీంట్లో ఎలిజిబుల్ రారు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ సేల్ మాత్రమే కంపోజిషన్ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది. ద డీలర్ కెనాట్ సప్లై సర్వీసెస్ నాట్ లయబుల్ టు ట్యాక్స్ అండర్ ద సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం నెగిటివ్ లిస్ట్లో ఉందండి. కొన్ని జిఎస్టీ కౌన్సిలే కొన్ని నోటిఫికేషన్ చేసినారండి. దాని లేదంటే ఈ సర్వీసెస్, ఈ గూడ్స్ అన్నిటికీ నెగిటివ్ లిస్ట్లో ఉంది. ఈ నెగిటివ్ లిస్ట్ దాని అర్థం ఏంది? అది జిఎస్టీ పర్వ్యూలో రాదండి. ద డీలర్ కెనాట్ సప్లై ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్, పెట్రోల్ ఫర్ నౌ ఇప్పటికీ రాలేదండి, కానీ తొందరగా రాబోతుంది. దాంట్లో ఎగ్జాంపుల్కి గ్యాస్, పెట్రోల్ వీటికి స్పీడ్ పెట్రోల్ వీటికి జిఎస్టీ అప్లికబుల్ లేదు. కాబట్టి కెనాట్ సప్లై అంటే ఈ సప్లైస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కంపోజిషన్ స్కీమ్ బెనిఫిట్ కాదు, కంపోజిషన్ స్కీమ్కి అప్లికబుల్ రాదు వాళ్ళకి. ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు పే ట్యాక్స్ ఎట్ నార్మల్ రేట్ ఫర్ ట్రాన్స్మిషన్ అండర్ ది రివర్స్ ఛార్జ్ మెకానిజం. ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు పే అట్ ది నార్మల్ రేట్ ఫర్ ట్రాన్స్మిషన్ అండర్ ది రివర్స్ ఛార్జ్ మెకానిజం. ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్ రేట్లో ట్యాక్స్ పే చేయాలి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో. ఇఫ్ ఏ ట్యాక్సబుల్ పర్సన్ హ్యాస్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ బిజినెస్. ఒకవేళ నాకు ట్యాక్సబుల్ పర్సన్కి, నేను అనుకుంటా ట్యాక్సబుల్ పర్సన్ ఎగ్జాంపుల్కి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ బిజినెస్ ఉంది. నా టెక్స్టైల్ బిజినెస్ ఉంది, ఎలక్ట్రానిక్ బిజినెస్ ఉంది, యాక్సెసరీస్ బిజినెస్ ఉంది, గ్రాసరీస్ బిజినెస్ ఉంది. అయితే అండర్ ది స్కీమ్ కలెక్టివ్గా నేను అంటే అన్నీ కలుపుకొని నేను వచ్చి కంపోజిషన్ స్కీమ్కి బెనిఫిట్ తీసుకోవచ్చు. నేను ఈ విధంగా చేయలేను. ఏ విధంగా చేయలేను? నేను టెక్స్టైల్ బిజినెస్ మాత్రం కంపోజిషన్ స్కీమ్లో తీసుకుంటా, ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ మాత్రమే నేను కంపోజిషన్ స్కీమ్లో తీసుకుంటా, యాక్సెసరీస్ కానీ గ్రాసరీస్ సెగ్మెంట్ మాత్రమే నేను కంపోజిషన్ స్కీమ్లో తీసుకుంటా, వేరే బిజినెస్ సెగ్మెంట్ నాకు వద్దని చెప్పేదానికి ఆప్షన్ లేదు అక్కడ. నా దగ్గర మల్టిపుల్ బిజినెసెస్ ఉంటే, డిఫరెంట్ బిజినెస్ సెగ్మెంట్స్ ఉంటే ఓవరాల్గా నేను కంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చు విత్ ఇన్ ద థ్రెషోల్డ్ లిమిట్ లోపల ఉంటే. అట్లా లేదంటే నేను తీసుకోలేను. కంపోజిషన్ స్కీమ్ ఏ ఒక పర్టికులర్ సెగ్మెంట్కి రాదు, వస్తే అన్నిటికి వస్తుంది, లేకుంటే నేను కంపోజిషన్ స్కీమ్ నేను తీసుకోలేను. ద ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు మెన్షన్ ది వర్డ్స్ కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్. కంపోజిషన్ ట్యాక్సబుల్ పర్సన్ అని ప్రతి ఒక్క
ఆ ప్రతి ఒక్క ఇన్వాయిస్ మీద వాళ్ళు మెన్షన్ చేసి ఉండాలి. ఆన్ ఎవ్రీ నోటీస్‌లో కూడా ఉండాలి. ఆర్ సైన్ బోర్డ్ డిస్‌ప్లేడ్ ప్రామినెంట్‌లీ అట్ దేర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. నా ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో, నేను ఒకవేళ కంపోజిషన్ సప్లై అయితే నేను క్లియర్‌గా మెన్షన్ చేసిన వర్డ్స్ ఉండాలి. ఇన్వాయిస్ పైన ఉండాలి. నా బిజినెస్ ప్లేస్ ఎక్కడైతే ఉందో, ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ ఉందో, ఆ బిజినెస్ ప్లేస్ దగ్గర డిస్‌ప్లే బోర్డ్, సైన్ బోర్డ్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసి ఉండాలి. నేను కంపోజిట్ సప్లై అని. కంపోజిషన్ టాక్సబుల్ పర్సన్ అని క్లియర్‌గా మెన్షన్ చేసి ఉండాలి. కంపోజిషన్ సప్లై విల్ ఇష్యూ బిల్ ఆఫ్ సప్లై ఇన్స్టెడ్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్. నేను ట్యాక్స్ ఇన్వాయిస్ నేను చేయకూడదు ట్యాక్స్ ఇన్వాయిస్, కాబట్టి నేను చేయను. నేను బిల్ ఆఫ్ సప్లై చేస్తాను. కాబట్టి నాకు ఐటీసీ అప్లికబుల్ కాదు. ఎవరైతే నా గూడ్స్ కొంటారో వాళ్ళు కూడా ఐటీసీ క్లెయిమ్ చేసుకోలేరు. మేజర్ పాయింట్స్. A registered person who opts to pay tax under composition levy scheme shall electronically file an intimation in prescribed form on the GST common portal. రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక ఆప్షన్ ఉంది. ఏంది ఆ ట్యాక్స్, నేను ఏదో ట్యాక్స్ ఉందో అండర్ కంపోజిషన్ లెవీ స్కీమ్ లోపల నేను ఎలక్ట్రానికల్గా ఫైల్ చేసుకోవచ్చు. కానీ దానికి నేను ఒక ఇంటిమేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో జిఎస్టీ కామన్ పోర్టల్లో నేను www.gst.gov.in ఉందో దాంట్లో నేను ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో నేను ఒకవేళ ఇంటిమేట్ చేసేసి ఉంటే నేను ఎలక్ట్రానికల్గా నేను ఫైల్ చేసుకోవచ్చు నాది జిఎస్టీ ట్యాక్స్ కంపోజిషన్ స్కీమ్ పైన. The intimation shall be filed prior to the commencement of the financial year for which said option is exercised. నేను ఫైనాన్షియల్ ఇయర్ ప్రయర్ టు ది ఫైనాన్షియల్ ఇయర్ ముందే, అంటే 1st April 2024 నుంచి 31st March 2025 వరకు ఒకవేళ నేను కంపోజిషన్ స్కీమ్లో నేను ఫాలో అవుతున్నానంటే నేను ప్రయర్ టు 1st April 2024 లోపలనే నేను వాళ్ళకి నా ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నేను ఇంటిమేట్ చేసేయాలి. ఈ విధంగా నేను ఫామ్ ఫిల్అప్ చేస్తున్న ప్రిస్క్రైబ్డ్ ఫాము ఆన్లైన్ నుంచి నేను ట్యాక్స్ ఫైల్ చేస్తాను అని చెప్పి మనం ఆ డ్యూ డేట్ లోపల అప్లై చేసేయాలి. ఆప్షన్ టు పే ట్యాక్స్ అవైలబిలిటీ benefit of section 10(2)(a) would be effective from the beginning of the financial year or from the date of registration in the case where new registration has been obtained during the financial year. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ నుంచే నాకు బెనిఫిట్ వచ్చేస్తుంది. అంటే నేను ట్యాక్స్ అవైలబిలిటీ అయితే ఉందో ది ఆప్షన్ టు పే ట్యాక్స్ అవైలబిలిటీ ది బెనిఫిట్ ఆఫ్ సబ్సెక్షన్ 10(2)(a) ఏదైతే ఉందో ఆ బెనిఫిట్ నాకు ఎప్పుడు వస్తుంది, ఎఫెక్టివ్ డేట్ బిగినింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేస్తుంది. లేదంటే నా డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేశానంటే నా డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆ ఫైనాన్షియల్ ఇయర్లో, ఆ డేట్ నుంచే. తర్వాత ఫర్ ది పర్పస్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ అండర్ దిస్ నోటిఫికేషన్, నేను నా ట్యాక్స్ డిటర్మైన్ చేయాలంటే ఆ పర్పస్ కోసము నోటిఫికేషన్ త్రూగా షెల్ నాట్ ఇన్క్లూడ్ ది సప్లై ఫ్రమ్ ది 1st day of April of a financial year to the date from which he becomes liable for registration under the Act. For the purposes of determination of tax payable under the notification shall not include the supplies from the 1st day of April of a financial year. నేను ఒకవేళ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన, నేను రిజిస్ట్రేషన్కి అప్లై చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1st April నుంచి నా బిజినెస్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిపోయింది. కానీ నేను డిటర్మినేషన్ చేసేదానికోసం, నా ట్యాక్స్ పేయబుల్ డిటర్మైన్ చేసేదానికోసము 1st April నుంచి ఏదైతే ట్రాన్సాక్షను రిజిస్ట్రేషన్ అయ్యే వరకు ఫ్రమ్ విచ్ టు ది డేట్, నా 1st April నుంచి ఏ రోజైతే నాకు రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అవుతుందో ఫ్రమ్ విచ్ బికమ్స్ లయబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండర్ ది యాక్ట్ ఇంక్లూడ్ చేయకూడదు అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1st Aprilకి నా బిజినెస్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ మే అనుకుంటాను. ఏప్రిల్ మొత్తం వెళ్ళిపోయింది 30 days, మే మొత్తం వెళ్ళిపోయింది 31 days. తర్వాత నాకు జూన్లో రిజిస్ట్రేషన్ వచ్చింది అనుకుంటాం, ఎగ్జాంపుల్ June 1st. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే నాకు జరిగిందో ఏప్రిల్ మంత్లో, మే మంత్లో రిజిస్ట్రేషన్ అక్కడ పోయింది జూన్ 1st అన్న. June 1st తర్వాత ఏదైతే ట్రాన్సాక్షన్స్ నాకు జరుగుతుందో అప్పటి నుంచి నేను కౌంట్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ పీరియడ్కి ముందు ఏదైతే నేను సేల్ చేసినానో అది నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు రాదనమాట. అంటే నేను ట్యాక్స్ పేయబుల్ ఎంత ట్యాక్స్ పే చేయాలి ఇయర్ ఎండ్లో, లేకపోతే క్వార్టర్ ఎండ్లో ఎంత ట్యాక్స్ పే చేయాలి అని నేను డిటర్మైన్ చేస్తున్నప్పుడు ఆ డిటర్మినేషన్ క్యాలిక్యులేషన్లో ఈ ప్రయర్ పీరియడ్ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్కి ముందు ఉన్న ప్రయర్ పీరియడ్ ఏదైతే ఉందో అది మనం కన్సిడర్ చేయకూడదు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ ఎఫెక్టివ్ డేట్ నుంచి మనము కన్సిడర్ చేయాలి మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని డిటర్మినేషన్ ఆఫ్ జిఎస్టీ లయబిలిటీ కోసం. జిఎస్టీ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో జిఎస్టీ ఏ విధంగా ఇచ్చారంటే రేట్ ఆఫ్ జిఎస్టీ ఫర్ ది న్యూ ప్రాజెక్ట్స్ బై ప్రమోటర్స్ 1% వితౌట్ ఐటీసీ
ఆన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎఫోర్డబుల్ హౌసెస్. ఒకవేళ ఎఫోర్డబుల్ హౌసెస్ బిల్డర్ కానీ ప్రమోటర్ కానీ ఎఫోర్డబుల్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ ఏరియాలో ఏ ఏరియా అయింది మీ ఎఫోర్డబుల్ హౌసెస్ ఇక్కడ ఏ ఏరియాలో చూడాలి. ఏరియా ఒకవేళ మెట్రో అయితే ఏరియా ఫర్ మెట్రో సిటీస్ అప్ టు 60 స్క్వేర్ ఫీట్ల అండ్ నాన్ మెట్రో సిటీస్ అప్ టు 90 స్క్వేర్ ఫీట్ కదా సార్ అండి, స్క్వేర్ మీటర్స్. 60 స్క్వేర్ మీటర్స్ ఏమో మెట్రోలో, నాన్ మెట్రోలో 90 స్క్వేర్ మీటర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది. అది వితిన్ 45 lakhs లోపల ఉండాలి. కానీ అంటే ఆ కాస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అని కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంది కన్స్ట్రక్షన్ ప్రమోటర్ చేసేది బిల్డర్ చేసేది 45 lakhs లోపల ఉండింటే, మెట్రోలో అయితే 60 స్క్వేర్ మీటర్ లోపల ఉండింటే ఏరియా వైసు, నాన్ మెట్రో అయితే 90 స్క్వేర్ మీటర్ లోపల ఏరియా వైస్ ఉండింటే 45 lakhs లోపల ఉండింటే అప్పుడు ఎలిజిబుల్ అవుతారండి ప్రమోటర్స్. అంటే 1% ట్యాక్స్ కట్టేదానికోసం. లేకుంటే 5% వితౌట్ ఐటీసీ. ఒకవేళ వితౌట్ ఐసీ 5% అండి. ఆల్ హౌసెస్ అదర్ దెన్ ఎఫోర్డబుల్ హౌసెస్ కాకుండా దీని అర్థం ఏంటంటే ఏదైతే మెట్రోలో అయితే 60 మీటర్స్ కన్నా ఎక్కువ ఉందో స్క్వేర్ మీటర్ ఏరియా అయితే ఉందో స్క్వేర్ మీటరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 60 మీటర్స్ కంటే ఎక్కువ ఉంది మెట్రోలో. నాన్ మెట్రోలో 90 మీటర్స్ కంటే ఎక్కువ ఉంది. 90 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉంది. 90 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉంది ప్లస్ 45 lakhs కంటే ఎక్కువ ఉంది కాస్ట్. అప్పుడు వాళ్ళు 5% వితౌట్ ఐటీసీ కట్టాలండి. జిఎస్టీ లేపెట్టి ఎంత అండి అప్పుడు వాళ్ళకి 5% అండి. వాళ్ళకి ఆ రియల్ ఎస్టేట్ సెక్టర్లో మనం ఈజీ ఇట్లా గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ సెక్టర్లో వాళ్ళకి 1% ట్యాక్స్ ఉంది, వాళ్ళకి ఐటీసీ రాదు. 5% ట్యాక్స్ ఉంది. 1% ట్యాక్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఒక కేటగిరీ, 5% ట్యాక్స్ కేటగిరీలో ఉన్న ఒక కేటగిరీ. దేనికి కూడా ఐటీసీ అనేది రాదు, ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాదు. ఏదైతే 5% ఎవరు కడతారండి, ఎఫోర్డబుల్ హౌసెస్ కాకుండా అదర్ దాన్ ఎఫోర్డబుల్ హౌసెస్ కాకుండా కమర్షియల్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు, షాప్స్, ఆఫీసెస్, రెసిడెన్షియల్ ఏరియాలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ప్రొవైడెడ్ కార్పొరేట్ ఏరియా ఆఫ్ కమర్షియల్ అపార్ట్మెంట్ ఈస్ లెస్ దాన్ ఈక్వల్ టు 15% ఆఫ్ టోటల్ కార్పొరేట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక ఏరియా ఉంది, ఒక అపార్ట్మెంట్ ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఎన్నో ఫ్లాట్స్ కడుతున్నారు, అపార్ట్మెంట్ మళ్ళీ కట్టేశారు, ఎన్నో ఫ్లాట్స్ కట్టేశారు. దాంట్లోనే కొన్ని షట్టర్స్ ఓపెన్ చేసినారు, కమర్షియల్ బిల్డింగ్స్ లేక కమర్షియల్ షాప్స్ లేక ఎందుకంటే సూపర్ మార్కెట్స్, మెడికల్ స్టోరు, గ్రాసరీ స్టోరు ఇట్లా చిన్న షాప్స్ ఓపెన్ చేసినారు. ఎందుకంటే అపార్ట్మెంట్ ఉన్నోళ్ళు ఫ్లాట్స్ ఉన్నోళ్ళు బయట పోకుండా అక్కడనే వాళ్ళకి కన్వీనియంట్గా తీసుకోవచ్చు అనే దానికోసం ఓపెన్ చేస్తారండి. ఇట్లా ఒకవేళ ఓపెన్ చేసినారంటే ఆ టోటల్ ఏరియాలో లెస్ దాన్ 15% అయి ఉండాలి. లెస్ దాన్ ఈక్వల్ టు 15% అయి ఉండాలి. ఏది ఆ షాప్స్ ఏదైతే కమర్షియల్ షాప్స్ చెప్పాను నేను, షట్టర్స్ షాప్స్ ఏదైతే చెప్పానో అంటే మెడికల్ షాప్ కానీ, గ్రాసరీ షాప్ కానీ, చిన్న సూపర్ మార్కెట్ కానీ ఏదైతే ఓపెన్ చేసి ఉంటారో అపార్ట్మెంట్ లోపల వితిన్ ఆ కార్పొరేట్ ఏరియాలో టోటల్ కార్పొరేట్ ఏరియాలో లెస్ దాన్ 15% ఉండిండాలి. అప్పుడే ఆఫ్ టోటల్ కార్పొరేట్ ఏరియాలో ఉండింటే మాత్రం వాళ్ళకి 5% అవుతుందండి. వాళ్ళకి 5% ట్యాక్స్ పడుతుందండి అప్పుడు వితౌట్ ఐటీసీ. కండిషన్స్ ఫర్ సచ్ జిఎస్టీ రేట్స్, ఐటీసీ నాట్ అవైలబుల్, వాళ్ళకి ఐటీసీ రాదు. 90% ఆఫ్ ది ఇన్పుట్ ట్యాక్స్ సర్వీసెస్ ఏదైతే ఉందో 90% ఆఫ్ ఇన్పుట్ సర్వీసెస్ అంటే నేను ఏదైతే ఇన్పుట్ సర్వీసెస్ తీసుకుంటున్నానో అంటే నేను కొంటాను కదండి ఏది రా మెటీరియల్స్ కొంటాను. రా మెటీరియల్స్ అంటే ఇది నా కన్స్ట్రక్షన్లో నేను బిల్డర్ అండి, నేను ఒక ప్రమోటర్, నేను ఒక బిల్డర్, నేను రా మెటీరియల్స్ కొంటాను. ఏమేమి కొంటాను రా మెటీరియల్స్ కన్స్ట్రక్షన్ కోసం? ఐరన్ రాడ్స్ కొంటాను, సిమెంట్ కొంటాను, మడ్ కొంటాను, వేరే ఇంకా ఇది టైల్స్ కొంటాను, ప్లంబింగ్ సంబంధించిన ఐటమ్స్ కొంటాను, కార్పెంటింగ్ సంబంధించిన ఐటమ్స్ కొంటాను, ఎలక్ట్రీషియన్ సంబంధించిన ఐటమ్స్ కొంటాను. ఇవన్నీ నేను కొంటాను కదండి. రూల్ ఏంటంటే 90% ఇవన్నీ నాకు ఇన్పుట్ సర్వీసెస్ అయిపోతుందా? యాజ్ ఎ ప్రమోటర్ నేను ఇన్పుట్ సర్వీస్ ఎందుకు నేను కొంటున్నాను కాబట్టి నాకు ఇన్పుట్ సర్వీసెస్ అయిపోతుంది. ఇవన్నీ నాకు ఇన్పుట్ సర్వీసెస్ అయిపోతుంది. అయితే ఇవి ఏమంటారంటే రూలు 90% ఏదైతే నేను కొన్నానో అది 90% వచ్చి నేను రిజిస్టర్డ్ పర్సన్ నుంచే నేను కొని ఉండాలి. ఒకవేళ నేను అన్రిజిస్టర్డ్ పర్సన్ నుంచి నేను కొని ఉంటే నాకు ఈ బెనిఫిట్ రాదండి. ఏ బెనిఫిట్ రాదు నాకు చూస్తారు. అది 90% ఆఫ్ ఇన్పుట్ ఉండాలి. నాకు ఈ 90% ఆఫ్ ఇన్పుట్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఇన్ సప్లయింగ్ ది సర్వీసెస్ షెల్ బి పర్చేజ్డ్ ఫ్రమ్ ద రిజిస్టర్డ్ పర్సన్. నేను అయ్యి ఉండాలి. నేను కొనిన దాంట్లో 90% నేను రిజిస్టర్డ్ పర్సన్ నుంచి నేను కొని ఉండాలి. అప్పుడే నాకు ఈ 1% ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ బెనిఫిట్, 5% ట్యాక్స్ ఏది ఉందో ఆ బెనిఫిట్ దొరుకుతుంది. ఏ కేటగిరీలో ఫాలో అయితే ఆ కేటగిరీలో. ఇఫ్ such input or input tax service is less than 80%, సారీ అండి 90%, less than 90%, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అయింది. ఇఫ్ సచ్ ఇన్పుట్ ఆర్ ఇన్పుట్ సర్వీస్ ఈస్ లెస్ దాన్ 90%, ఒకవేళ నేను ఏదైతే 90% చెప్పానో అది లెస్ దాన్ 90% కంటే కొనింటే నేను రిజిస్టర్డ్ పర్సన్ నుంచి 90% కంటే తక్కువ నేను కొనింటే అప్పుడు అది
అప్పుడు ప్రమోటర్ టు పే నేను రివర్స్ ఛార్జ్ బేసిస్లో పే చేయాలండి. టు ది ఎక్స్టెంట్ ఇట్ ఈస్ షార్ట్ ఆఫ్ 90% ఆఫ్ ఇన్పుట్స్ ఆర్ ఇన్పుట్ సర్వీసెస్. ఎంతైతే తక్కువ నేను తీసుకున్నానో 90% ఉండాలి. నేను రిజిస్టర్డ్ పర్సన్ నుంచి కొనిండాలి 90%, కానీ నేను కొనింది ఓన్లీ 60% ఉందనుకుంటాం. 60% మాత్రమే నేను రిజిస్టర్డ్ పర్సన్ నుంచి కొన్నా. మిగిలిన 30% అన్రిజిస్టర్డ్ పర్సన్ నుంచి కొన్నా. అయితే 30% ఏదైతే ఉందో అది నేను క్యాలిక్యులేట్ చేసి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నేను ట్యాక్స్ పే చేయాలండి జిఎస్టీ డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్కి. ఇది రూల్ ఇక్కడ. జిఎస్టీ రేట్స్ ఎంత ఉందండి? 28% సిమెంట్ మీద, ఒకవేళ అదర్ ఇన్పుట్స్ అయితే 18%. 28% ఆన్ సిమెంట్. జిఎస్టీ రేట్స్ ఎంత ఉందండి? 28% కట్టాలి నేను జిఎస్టీ సిమెంట్ మీద. ఇన్ కేస్ ఆఫ్ సిమెంట్. ఆన్ అదర్ ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నానంటే 18% జిఎస్టీ కట్టాలండి. ఇది అండి, ఇది కొన్ని స్పెషల్ పాయింట్స్ మనం చూసినాము. ఇది ఛార్జ్ ఆఫ్ జిఎస్టీలో. మళ్ళీ వేరే పాయింట్స్తో నేను మీ ముందు వేరే ఒక వీడియోలో వస్తానండి. అప్పుడు దాకా నేను సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ బాలాజీ. థ్యాంక్ యూ. బాలాజీ సైనింగ్ ఆఫ్.